అధికార ప్రతినిధి నమస్తే అండి. అండ్ శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణతేజ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఏఐసిసి సభ్యులు కూడా నమస్తే అందరికీ. డిబేట్లోకి వెళ్ళే ముందు నిన్న ఆయన మీ అయ్య జాగీరా అని మాట్లాడాడు కదా, అది చూసి వెళ్దాం కొంచెం అందుకోవటానికి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్య జాగీరా తెలంగాణ. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు కృష్ణతేజ్ గారు మీరు రాహుల్ గాంధీ వయనాడు పోవచ్చు, ప్రియాంక గాంధీ పోవచ్చు, ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి కంటెస్ట్ చేయొచ్చు, మీ తెలంగాణ నాయకులు ఆంధ్ర తెనాలి నుంచి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవచ్చు. పవన్ కళ్యాణ్ వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటండి, అభ్యంతరం ఏంటి? మీ అయ్య జాగిరా, ఆయన అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఇది మన అందరి జాగిరి, ఎవరి జాగిరి కాదు ఇది భారతదేశం, అందులో తెలంగాణ. ఆయన పెట్టిన సభ టైమింగ్ ఏంటిది? నిన్న జూన్ 2, 2026 ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు పెట్టుకోవాలి మీరు చెబుతారా? ఆయన ఇష్టం అండి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఇందులో ఆవేశం ఏం లేదండి. ఇప్పుడు ఆయన మాటలు స్పీచ్ ఇన్న తర్వాత మాకు కూడా క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా మాకు కూడా ఎందుకు సభ పెడుతున్నారు అని ఒక అపో ఉండేది. మీకు బాగా గుర్తుంటే 2007లో ఆయన ఒక పార్టీలో రాజకీయాలు లేనప్పుడు, ఆయన ఇంట్లో సంఘటన జరిగినప్పుడు రివాల్వర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఆయన ఇంతే భావోద్వేగంగా మాట్లాడారు. మళ్ళీ అది నాకు నిన్న రాత్రికి అనిపించింది. అది అప్పుడు మీరు ఢిల్లీ ఇన్ఛార్జ్ అనుకోండి ఒక ప్రముఖ ఛానల్కి, నాకు గుర్తున్న మటుకు మేము అప్పుడు ఇంత యువ నాయకులం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఆయన భావోద్వేగం కనిపిస్తుంది. డెఫినెట్లీ ఆయన నోరు ఇంకెవరితోనూ మాట్లాడిపిస్తున్నారు తప్ప. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వల్ల వ్యవస్థ అండి, ఒక ఏపీ పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి వ్యవస్థ సమగ్రతని, ఆ వ్యవస్థ పేరుని కాపాడాల్సిన బాధ్యత పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేపు జరగరాంది ఏమైనా జరిగి ఉంటే నిన్న సభ ఎందులో ఎవరు, ఎందుకంటే మీకు అవునా కదన ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఆయనకి తర్వాత తలెత్తిన వివాదం తర్వాత కొన్ని అవాంఛనీయ శక్తులు, ఆ పేర్లు కూడా తీయరు, వాళ్ళు ఏ రకంగా ప్రేరేపించారు ఏంటి అని నిన్న హౌస్ మోషన్ అన్ని వివరించడం జరిగింది. దానికి అనుకూలంగా హైకోర్టు కూడా ఏం తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు సభ ఎవరెవరైనా పెట్టుకోమనండి కాదు, ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమనండి ఉపసంహరించుకోపోనియండి, అది కూడా సరే ఓకే. కానీ ఏంటి అంటే అల్టిమేట్లీ టైమింగ్ అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంగా మీకు లా అండ్ ఆర్డర్ కాపాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మునావర్ లాంటి వ్యక్తులే తెలంగాణ సమాజంకు సభ పెట్టిపోయినారు. వాళ్ళని మనం ఏం ఆటంకం లేదు, శాంతి భద్రతలు కాపాడడం పంపించినాం. కానీ ఈయనకేంటంటే డెఫినెట్లీ ఆయన ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు చాలా కూల్ గా ఆయన ఎక్కడ కూడా ఆయన తగ్గించకుండా ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎవరు ఎక్కడికైనా లేచి ఎక్కడైనా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అవునన్న కారణం పీఆర్పీలో ఉన్నప్పుడు 2 సీట్లు వచ్చాయి తెలంగాణలో, ఒకటి నిజామాబాద్ లో, ఒకటి ఆదిలాబాద్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉపయోగ ప్రచారం చేశారండి. అప్పుడు అబ్జెక్షన్ చెప్పినాము, అందరు స్వాగతించినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన వచ్చి ఆయన సన్మానించినప్పుడు అందరు స్వీకరించినాం. పవన్ కళ్యాణ్ గారు కొట్టగట్టుకెళ్తానప్పుడు అంతే ఆహ్వానించినాం, అంతే 99 టీవీలో ఎంతే మాట్లాడుకున్నాం వీటి గురించి. ఇప్పుడే ఎందుకు వస్తుంటే కొంతమంది థర్డ్ పార్టీలు దీని వల్ల లాభపడాలనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీల పేర్లు కూడా మనకు అవసరం లేదు. భయం ఎందుకండి చెప్పండి, థర్డ్ పార్టీ పేర్లు చెప్పడానికి భయం ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేసులు పెడతారు, మీకు ఏదైనా సాధ్యమే. ఇక్కడ చెప్పండి, ఆ పేర్లు చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. లంచ్ మోషన్ ఉందని చెప్తున్నాం. ఆ ఒక ఎపిసోడ్ సోషల్ మీడియా అయిన తర్వాత, అది తీయకూడదు కాబట్టి, ఆ అయిన తర్వాత ఏ రకంగా అవాంఛనీయ శక్తులు సెంటిమెంట్ ప్రేరేపిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ పోతుందని మనం చూడలేమండి, ఏదైనా చూడగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండ్ డెఫినెట్ రాజకీయం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను అడుగుతాను, 99 సాక్షిగా, తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడున్నారు? అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పెడతారు. హరీష్ రావు గారు ఎక్కడ? మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా వద్దు, హరీష్ రావు గారు దీనిపై ఏం స్పందించారు? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒక లైన్ అనేది అందరికీ తెలుసు. ఆ లైన్ లో మీకు హింట్ కూడా ఇచ్చారు. దీనికి అనుకూలంగా మీరు అనలైజ్ చేయండి, మీకు రూట్ దొరుకుతుంది. ఎందుకు చెప్తానంటే, ఏదో మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారికి అప్రూవ్ అయ్యాలా, లేదా ఇంకొకరి పైన వేయాలని కాదు. అల్టిమేట్లీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపు నిలబడుతుంది. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు, ఈ రాష్ట్ర వాళ్ళు అని వాళ్ళ అనే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చుకుంటున్నారు. అవి మంచిది కాదు. ఎవరు తీసుకొచ్చుకుంటున్నారు చెప్పండి, మీరు మొహమాటాలు ఎందుకు చెప్పండి, ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పండి. ఎవరు తీసుకొస్తున్నారు, ఆయన ఎవరి ట్రాప్ లో ఉన్నారు, మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారు? మీరు క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను 2 మాటలు అన్నా, తెలంగాణ బీజేపీ లైన్ ఏంటి దీంట్లో, అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు ఎక్కడ?
ఈ 2 మాటలు నాకు జవాబు చెప్పండి వాసుదేవ్ గారు. ఫర్దర్ గా మనం మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఫిజిక్స్ ఆన్సర్ రాస్తారేందండి? మిమ్మల్ని అడుగుతున్నది, మిమ్మల్ని మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారని అడుగుతున్నా. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నాం, మనం ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏం వేయట్లేదు, క్వశ్చన్ పజిల్ లేదు. వెరీ క్లియర్. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ స్టాండర్డ్ బీజేపీది. హరీష్ రావు గారు ఎవరైతే ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున స్టాండర్డ్ ఫర్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు స్టాండర్డ్ మొత్తం ఫ్లోర్ లీడర్ కి. ఏదన్నా సరే ఒక ఓపెన్ గా అడుగుతున్నాం. ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి కదండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు ఆ వ్యవస్థతో మాట్లాడడం దానికి అనుకూలంగా